చూడండి, మన ఆరోగ్యం బాగోకపోతే మన ఇంట్లో బాగోని వ్యక్తికి, కుటుంబానికి తెలుస్తుంది. మహా అయితే ఆ పక్కన ఈ పక్కన తెలుస్తుంది. అదే సాక్ష్యం పాడైతే ఫస్ట్ సంఘంలో తెలుస్తుంది. కానీ మనకి మనం ఏమనుకుంటాం, నాకు సంఘంలో ఎవరికి తెలియదులే అనుకుంటాం. దేవుడు సంఘంలో ఉన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. సంఘము దేవుడు కాదు. ఈ గడి వర్తమానం చెప్పాడు, సంఘము దేవుడు కాదు, కానీ దేవుడు సంఘములో ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ సంఘములో ఉన్నది, వాక్యము సంఘములో ఉన్నది. కాబట్టి దేవుడు సంఘాన్ని దేంతో కడుతున్నారు అంటే, బైబిల్ అంటుంది వాక్యముతో ఆయన మనలను ఉదక స్నానము చేయించి, మన పాపాలు తీయటానికి ఆయన సంఘంలోకి వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యంతో దేవుడు మనల్ని కడుగుతున్నాడు. ఈరోజు మనం ఎలాగున్నామంటే దేవుడు యొక్క దృష్టిలో కడగబడిన విశ్వాసిగా మనం ఉండాలి. అంతేగాని మనల్ని కడిగిన తర్వాత మళ్ళా పోయి బురదలో పొర్లుకునే విశ్వాసలాగా మనం ఉండాలి. చూడండి, గడి వర్తమానికి కూడా మాట చెప్తాడు, నువ్వు ప్రతి సంవత్సరం పోయి బాప్తిజం పొందినా, నెలకోసారి పోయి బాప్తిజం పొందినా, బతికినంత కాలం పోయి బాప్తిజం పొందుతాను, నువ్వు పరలోకం రావన్నాడు. ఏంటంటే కారణం, మార్పు లేక, మారు మనసు లేక నువ్వు పొందిన బాప్తిజం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మార్పు అనేది ఎక్కడ రావాలి? హృదయం లోపల రావాలి. ఆ హృదయం లోపలికి రావటానికి ఏం కావాలి?